మనం చాలాసార్లు రెగ్యులర్‌గా వినే మాట నాకు వాతం చేసింది. లేదు ఇవి తింటే నాకు వాతం, ఇవి నాకు పడవు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కీళ్ళ వాతం గురించి. ఇది మనం ఆయుర్వేదంలో వినే పిత్తం, వాతం, కఫం దీనికి సంబంధించింది కాదు. అలాగే మామూలుగా మనం బాడీలో హీట్ పెరిగిపోయింది అన్నదానికి కూడా మనం వాతం చేసింది అని అంటుంటాం. ఇది ఆ వాతం కూడా కాదు. అలాగే ఏదైనా పడకపోయినా, ఏదైనా ఇప్పుడు వంకాయ తిన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా అవి తింటే నాకు వాతం చేస్తుంది అని అంటాం. ఇది ఆ వాతము కాదు. అసలు ఏంటి కీళ్ళ వాతం ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఇవాళ తెలుసుకుందాం. కీళ్ళ వాతం ఇది ఏదో ఒక బలహీనత కాదు. కీళ్ళ వాతం అనేది మన ఇమ్యూనిటీ మన శరీరం మీద, అందులోని మన జాయింట్స్ మీద దాడి చేసినప్పుడు వచ్చే ఒక కాంప్లెక్స్ ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్ ని మనం కీళ్ళ వాతం అని అనడం జరుగుతుంది. ఇది మోడర్న్ సైన్స్ లో మన ఇమ్యూనిటీ అటాక్ అని చెప్పడం జరుగుతుంది. మనం రెగ్యులర్ గా వాతం అని చాలా వాటికి వాడేస్తూ ఉంటాం, కానీ కీళ్ళవాతం వాటిలో ఒకటి కాదు. మరి ఏంటి కీళ్ళవాతం అంటే, మన ఇమ్యూనిటీ మన జాయింట్స్ డ్యామేజ్ చేస్తున్నప్పుడు వాటి వల్ల వచ్చే ఇబ్బందుల్ని కలగలిపి మనం కీళ్ళవాతం అని అనడం జరుగుతుంది. ఇది ఒక సీరియస్ ఆటో ఇమ్యూన్ జాయింట్ డిసీజ్. ఎందుకు ఇది సీరియస్ అని అంటే, ఇది మామూలు కీళ్ళ నొప్పుల్లాగా రెస్ట్ ఇస్తే తగ్గిపోవడం, నిదానంగా ఇంప్రూవ్ అయిపోవడం లాగా ఉండదు. ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో మార్నింగ్ లేచినప్పుడు పట్టుకుపోవడం, అది ఒక గంట 2 గంటలు విడవకుండా పట్టుకుపోవడం, ఎముకలు కండరాల్ని బలహీనపరచడం, నిదానంగా ఇది అవే ఎముకల మీద దాడి చేసి చేసి వాటిని పూర్తిగా నాశనం చేసేంత వరకు వెళ్తుంది. కాబట్టి దీన్ని మనం ఏదో ఒక చిన్న వాతం, ఏదో చిన్న నల్లతగా ఉందనో బలహీనతగా ఉందనో మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఈ కీళ్ళవాతంలో మనకి చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ప్రధానంగా కీళ్ళని డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఇది కంట్రోల్లో కనుక పెట్టనట్లయితే కంటిని అలాగే లంగ్స్ ని కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇది ఎక్కువగా మగవారిలో వస్తుంది. అలాగే వెన్నుని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళల్లో పొద్దున లేచినప్పుడు వెన్ను పట్టేయడం, అలాగే రాత్రి పడుకునేటప్పుడు అటు ఇటు తిరగడానికి ఇబ్బంది పడడం లాంటి సమస్యలు చూస్తుంటారు. సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇందులో చర్మం మీద సోరియాసిస్ లీజన్స్ ఉండడం, అలాగే ఇంకొంతమందిలో చేతులు వేళ్ళు లావుగా ఉబ్బినట్టుగా తయారవడం, అలాగే ఎంథిసైటిస్ అంటే మడాల నొప్పుల్లాగా రావడం కానీ ఇలా కూడా చూస్తుంటాం. ఇది కాకుండా మనకి సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, బటర్ఫ్లై ర్యాష్ తో పాటు హెయిర్ ఫాల్, నీరసం, అలాగే కొంతమందిలో కిడ్నీ బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకొక మోస్ట్ కామన్ కండిషన్ గౌట్. ఇందులో పొద్దున్నే లేచినప్పుడు సడన్ గా చాలా సివియర్ గా పెయిన్ వస్తుంది. అందులో కూడా బొటని వేలు దగ్గర వాపు కానీ నొప్పి కానీ భయంకరంగా ఉండడం, అలాగే కాలు కింద పెట్టలేనంత ఇబ్బంది పెట్టడం చూస్తుంటాం. ఇవి కాకుండా వయసు వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్, ఇందులో కూడా కొన్ని సార్లు మనం ఇన్ఫ్లమేషన్ ఉండడం, దానివల్ల మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, కానీ అది ఒక 15-20 మినిట్స్ మాత్రమే ఉండడం అనేది చూస్తుంటాం. మీకు ఇలాగే కీళ్ళ నొప్పులు 6 వారాలు దాటి ఉండి, దాంతో పాటు నీరసం, అలాగే హెయిర్ ఫాల్, అలాగే స్కిన్ ర్యాషెస్, వీటిలో ఏమన్నా కాంబినేషన్ లో ఉన్నట్లయితే వీటిని దయచేసి ఇగ్నోర్ చేయకండి. ఇలాంటి లక్షణాలతో మీరు కూడా సఫర్ అవుతున్నారా? ఇప్పుడు తెలిసింది కదా ఇవి కీళ్ళవాతం లక్షణాలు కావచ్చు అని. సో పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి.